అందరికీ ముందుగా వెల్కమ్ టు మన మొక్కజొన్న సిరీస్ అని దీనికి ఎందుకు పేరు పెట్టానంటే ఇంగ్లీష్లో కార్న్ సిరీస్ అంటే బాగోదు కాబట్టి మొక్కజొన్న సిరీస్ అని పెట్టాను. దీంతో పాటు వరి పంట సిరీస్ కూడా పెట్టబోతున్నాను. ఇది ఫస్ట్ డే 1 అండి. ఇది డే 1లో ఏంటంటే మనం దుక్కుతుంటున్నాం. సో మీకు అక్కడ ఎనమల్ తుక్కు కనిపిస్తుంది కదా, దానికి మనం కొలుపు ముందు అయితే కొట్టాలి. సో ఇప్పుడు తాట దున్నేది ఎలా దున్నారో మీకు క్లియర్గా చూపిస్తాను. సో దుక్కు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు 2,000 years later. సో హాయ్ హలో అందరికీ ముందుగా వెల్కమ్. యాక్చువల్గా అయితే నేను మొక్కజొన్నది సిరీస్ స్టార్ట్ చేశాను కదా, ఆ సిరీస్లో మొత్తం మొక్కజొన్న గురించి వీడియోస్ పెడదామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే రొటవేటర్ వేయాల్సింది నైట్ టైం అయితే వేసారు, నేను కూడా లేని చేయలేదు. సో దానికైతే నేను వీడియో క్లిప్పింగ్స్ అయితే తీయలేదు. అండ్ రొటవేటర్ వేసి ఇవ్వండి ఇలా గొట్లు అయితే వేస్తారు ఆల్రెడీ. దీనికి మనం మనుషులతో గొట్లు అయితే లాక్కోవాలి. సో ఆ గొట్లు లాక్కునే క్లిప్పింగ్స్ అయితే నెక్స్ట్ అయితే నేను మీకు యాడ్ చేస్తాను. అది చెప్తాను మీకు వీడియో ఏంటనేది, ప్రాసెస్ ఏంటి. మన కొలుపు మందు అయితే కొట్టాలని చెప్పా కదా, ఈరోజు కొలుపు మందు అయితే తీసుకొచ్చాను పేరాకట్ట. సో ఫటాఫట్ మందు అయితే కొట్టాను. Next day. సో ఫ్రెండ్స్, మనకి గొట్లు వేయడం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. అండ్ రేపొద్దున మనకి మొక్కజొన్న విత్తనాలు అయితే తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ. అండ్ మెయిన్ టాస్క్ ఏంటంటే రేపొద్దున వాటర్ అయితే పెట్టాలి దీనికి. ఆ వాటర్ పెట్టడం అనేది మెయిన్ టాస్క్. సో మీకు గొట్లో ఎలాగొని చూపిస్తాను చూడండి ఒకసారి. అండ్ మీరు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ మడుగు వచ్చి 3 బోధులు అయితే లాగాం. అక్కడ 2 అండ్ ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, అది 3ది. అండ్ ఇక్కడ కింద రైట్ సైడ్లో ఉన్న మడి కూడా చూస్తే దీనికి కూడా సేమ్ 3 అయితే లాగాం. అండ్ కింద చూస్తే ఇది మెయిన్ వాటర్ వెళ్ళే బోధ అనమాట. ఈ పై మడిలో అయితే మనకు వాటర్ అయితే వస్తుంది. అది అక్కడ డమ్మీ అయితే కనిపిస్తుంది కదా మీకు, క్లారిటీగా చూపిస్తాను. అక్కడ నుంచి అలా వాటర్ అయితే మనకి ఎక్కడికైతే వస్తాయి ఈ బోధ అంట. సో రేపే అసలైన పని ఏమవుద్దో చూద్దాం మనం కూడా. అండ్ ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ అయితే వస్తుంది. ఇప్పటివరకు దుక్కులు దున్న వీడియో అయితే ఎడిట్ చేసాను దీంట్లో పెట్టడానికి. అండ్ మీకు ఏదైతే తర్వాత అయితే వస్తుంది. మొక్కజొన్న సిరీస్లో మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తే అక్కడ మన కూలలో అయితే ఆల్రెడీ విత్తనాలు పెడుతున్నారు. కనిపిస్తుంది కదా, అక్కడ పై మళ్ళీ పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ మళ్ళీ అయితే పెట్టాలి కింద మళ్ళీ. నెక్స్ట్ చెప్పా కదా మెయిన్ టాస్క్ ఉంటుందని చెప్పేసి ఇందులో మెయిన్ టాస్క్ వచ్చేసి దీన్ని తడి పెట్టడం. క్లైమేట్ కూడా చూస్తే ఏదో తుఫాన్ ఉందని చెప్తున్నారు. సో తుఫాన్ కూడా చూసుకుని నేను తడిపెట్టుకోవాలి, లేకపోతే నేను తడిపెట్టిన తర్వాత వర్షం పడిందంటే చాలా ఇబ్బంది అవుద్ది. చూస్తాను, మ్యాక్సిమం ఇవాళైతే పెట్టను, రేపైతే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇవాళైతే కంప్లీట్ చేసేస్తారు ఇది పెట్టడం. Next day. సో గైస్, మొన్న అయితే వాటర్ పెట్టాలని చెప్పా కదా. ఇప్పుడు క్లైమేట్ వర్షం అయితే లైట్గా పడింది, తుఫరు. వాటర్ అయితే 2 days అయింది, ఇప్పటికైతే నేను వాటర్ పెట్టలేదు. అండ్ గిన్నెలు పెట్టగానే నాకు ఇలా క్లైమేట్ అయితే చేంజ్ అయితే వచ్చింది. తెలిసి అయితే విత్తనాలు మొలకలు వచ్చేస్తే అనుకుంటున్నాను. సో వచ్చేస్తే మంచిదే, లేదంటే వాటర్ పెట్టాలి. అండ్ క్లైమేట్ చూస్తే మీరు, క్లైమేట్ ఇంకా మబ్బుగానే ఉంది. సో చూద్దాం ఏమవుద్దో. సో మనం వీటిలో కొలుపు మందు అయితే కొట్టాం కదా, కొలుపు మందు కొట్టడం వల్ల ఇలా అయితే మాడింది అనమాట. ఇటు రైట్ సైడ్ వచ్చేసి మనం ముందు కొట్టింది అనమాట. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం కొలుపు మందు కొట్టింది. కొట్టులో తేడా అయితే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకు అయితే డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది చూడండి. సో ఇన్ని రోజులు పోస్ట్ పోన్మెంట్ తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే పెట్టేస్తున్నాం మన చేనికి. సో ఫస్ట్ టైం వాటర్ అయితే పెడుతున్నాను అలాగా.
ఇది విత్తనాలు తడుపు చాలా ఇబ్బంది పడుతుంది. ఆ గుట్లు అనేవి ఇలాంటి టైంలోనే దిగిపోతాయి అనమాట. అది అక్కడెక్కడో ఉంది కదా వాటర్, అక్కడ నుంచి వాటర్ ఎక్కడికైతే వస్తున్నాయి మనకి. మొన్న మొలిసిదానికి అనుకున్నాం కానీ మా పెద్దవాళ్ళని అడిగితే అబ్బాయి ఆ తడి సరిపోదు, మనం తడి పెట్టాలి సపరేట్గా అన్నది. సో మళ్ళీ తడి అయితే పెడుతున్నాను. క్లైమేట్ అయితే కాసేపు ముప్పు కాసేపు ఎండగా అయితే ఉంటుంది. సో నేనైతే తడి కంటిన్యూ చేస్తున్నాను అలాగ పెట్టడానికి. చూద్దాం ఏమవుద్దో, మొలుస్తాయో ఏం చేస్తాయో అనేది అయితే నాకు తెలియదు, చూడాలి. సో మనకు విత్తనాలు తడిపోయితే అయిపోయింది. ఆ మోటార్ కట్టడానికి వస్తే నేను తడిసిపోయాను ఇక్కడ. మోటార్ కట్టడానికి వస్తే తడిసిపోయాను ఇక్కడ. అండ్ మీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే అదిగోండి ఆల్రెడీ తడిపంతా అయిపోయింది. కొన్ని చోట్ల వాటర్ కూడా అయితే పీల్ చేసుకుంది. ఇలా పీల్ చేసుకోవాలి. సో మనకి ఇలా పీల్ చేసుకుంటే ఏంటంటే మొక్క స్పీడ్గా అండ్ బాగా హెల్దీగా అయితే వస్తుంది. అలా ఎండ అయితే ఇప్పుడు వేయాలి. ఇప్పుడు క్లైమేట్ మీరు చూస్తే కొంచెం పర్లేదు, అలా అలా ఏదో ఎండ అయితే వేస్తుంది. మరి ఎండ వేస్తుందో లేకపోతే వాన వస్తుందో అనేది అయితే మనకు తెలియదు. 1 week later. సో గైస్ మనం మొక్కసైన చేయని తడిపెట్టి ఇది 5 days అయితే అయింది ఇప్పటికి. మొన్న వచ్చి ఫొటోస్ అయితే తీసాను ఎలా ఉందో ఏంటనేది. అండ్ ఆ ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అయితే అప్లోడ్ చేశాను ఈ ఫొటోస్ అనేవి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి, కొన్ని క్లిప్పింగ్స్ అయితే వేస్తాను. నేనైతే బాగానే అంటుంది. అండ్ మళ్ళీ వాటర్ ఎప్పుడు పెట్టాలో కనుక్కోవాలి. ఇప్పటికి 5 days అయితే అవుతుంది, ఇది 6th day. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతామండి. మీకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.